సో మన ఫౌండేషన్ ప్రోగ్రామ్లో మాడ్యులస్ వీడియోస్ చూస్తున్నాం. సో కంటిన్యూషన్. ఇంతకుముందు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కానీ రైట్ సైడ్ కాన్స్టెంట్ ఉంది. ఇంతకుముందు చేసిన క్వశ్చన్లో కాన్స్టెంట్ అంటే లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు 6 గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 8 అలా ఉంది. సో అలా ఉన్నప్పుడు మనం 2 మెథడ్స్ చేసాం. మెథడ్ 1 మెథడ్ 2 రెండు చేసాం. అలాగే ఈ ప్రాబ్లం కూడా మీ సేమ్, అంటే నెంబర్ ఉన్నా రైట్ సైడ్ కాన్స్టెంట్ ఉన్నా లేదంటే ఇలా ఎక్స్లలో ఉన్నా ఏం మారదు. ప్రొసీజర్ సేమ్ టు సేమ్ మొత్తం కూడా ఎక్కడ కూడా మారదు. సో దీన్ని మెథడ్ 1 చేయొచ్చు, మెథడ్ 2 చేయొచ్చు. ఇంతకుముందు మనం లాస్ట్ 4 వీడియోస్లో దీనికంటే బిఫోర్ వీడియోస్లో డిస్కస్ చేసినట్టుగా సో మెథడ్ 1 చేయొచ్చు, మెథడ్ 2 చేయొచ్చు. కాకపోతే మెథడ్ 2 అనేది మనకి కొద్దిగా ప్రతి వాల్యూని చెక్ చేసుకోకుండా గ్రాఫ్తో చూసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. అంటే క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అవాయిడ్ అవుతాయి. అదే మీరు ప్రతి వాల్యూ మెథడ్ 1లో అంటే వెరిఫై చేసుకోవాలి. ప్రతి ఇంటర్వెల్ ఒక వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి పాజిటివ్ నెగిటివ్ ఎక్కడ చిన్న మిస్టేక్ పోయింది అనుకోండి మొత్తం ప్రాబ్లం మొత్తం పోతుంది. కాబట్టి సెకండ్ మెథడ్ అనేది బెస్ట్, గ్రాఫ్ అది మర్చిపోకుండా ఉంటాయి. సో ఫస్ట్ మెథడ్ కూడా నేర్చుకోవాలి. సరే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని నేను మెథడ్ 2 చేస్తాను. మీరు ప్రాక్టీస్ కోసం కావాలంటే మెథడ్ 1 కూడా ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఆన్సర్ రావాలి. ఏ మెథడ్లో చేసిన ఆన్సర్ సేమ్ రావాలి. సరే ఫస్ట్ మనకి ఇట్లాంటి వాటిని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ క్రిటికల్ వాల్యూస్ కనుక్కోవాలి. అంటే ఈచ్ వన్ 0కి ఈక్వేట్ చేస్తారు. అంటే 3x = 4 అయితే అప్పుడు x = ఏమొస్తుంది 4/3 వస్తుంది. ఇక్కడ x = 3 వస్తుంది. దీన్ని 2x - 8 0 అయితే 2x = 8, x = ఎంత 4. సో ఇవి క్రిటికల్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ క్రిటికల్ వాల్యూస్ని ఏం చేస్తాం, నెంబర్ లైన్ మీద ఫస్ట్ ఇంక్రీజింగ్. ఓకే మెథడ్ 2 డిస్కస్ చేస్తున్నాం. సో మెథడ్ 2లో డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ క్రిటికల్ వాల్యూస్ని ఇది రాసే ముందు ఒక హారిజాంటల్ లైన్స్ డ్రా చేసేయండి. సో ఎన్ని ఉన్నాయి మోడల్ ఎన్ని ఉంటే అన్ని హారిజాంటల్ లైన్స్ డ్రా చేయండి. సో ఫస్ట్ లైన్ ఏంటి 3x - 4. సో సెకండ్ లైన్ ఏంటి x - 3. థర్డ్ లైన్ ఏంటి 2x - 8. సో ఎన్ని మాడ్యులస్లో ఉంటే అన్ని హారిజాంటల్ లైన్స్ తీసేయండి, వాటికి ఈక్వేషన్స్ రాసేయండి. తర్వాత ఇప్పుడు క్రిటికల్ వాల్యూస్ వచ్చినాయి కదా, వీటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. అన్నిటికంటే లీస్ట్ ఏంటి 4/3 అనేది లీస్ట్. సో కరెక్ట్గా ఆల్రెడీ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. అంటే అలా ఆల్వేస్ ఉండాలని రూల్ ఏం లేదు. ఒక్కోసారి 3 ముందు 4/3 తర్వాత ఉండొచ్చు. ఎలా ఉన్నా కూడా మీరు ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. ఫస్ట్ వెర్టికల్ లైన్ ఫస్ట్ క్రిటికల్ వాల్యూ ఏంటి ఇంక్రీజింగ్ ఆర్డర్ 4/3. సో ఇంకో లైన్ ఏంటి నెక్స్ట్ నెంబర్ 3 ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తున్నాము. సో నెక్స్ట్ ఏంటి 4. సో ఇప్పుడు ఫస్ట్ వన్ 0కి ఈక్వేట్ చేస్తే 3x = 4 అయితే x = 4/3. 4/3 ఎక్కడ వస్తుంది, ఈ వెర్టికల్ లైన్ ఎక్కడ వస్తుందో అక్కడ మార్క్ చేసుకోండి. సో అంటే x వాల్యూ 4/3కి ఈక్వేట్ చేస్తే వెర్టికల్ లైన్లో 4/3 ఇక్కడే కదా, మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ x కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి x కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంటే అప్పుడు మార్కింగ్ పాయింట్కి రైట్ సైడ్ అంతా పాజిటివ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ అంతా నెగిటివ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇది x - 3. దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే x వాల్యూ ఏమొస్తుంది 3 వస్తుంది. 3 ఎక్కడ వెర్టికల్ లైన్లో ఇదే కదా, సో ఇక్కడ మార్క్ చేసుకోండి. x కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఏంటి నెగిటివ్. సో ఇంతకుముందు మనం రైట్ సైడ్ కాన్స్టెంట్ నెంబర్ ఉన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తాం. సో ఇదేంటి పాజిటివ్. సో ప్రతి బాక్స్లో మార్కింగ్ చేసుకోండి నెగిటివ్. నెక్స్ట్ దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే x = 4 వస్తుంది. 4 అనేది ఇక్కడ వస్తుంది. x కోఎఫిషియంట్ అనేది పాజిటివ్ కాబట్టి రైట్ సైడ్ ఏంటి పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఏంటి నెగిటివ్. సో పాజిటివ్ నెగిటివ్. సో ఇప్పుడు ఒక్కో కేసు తీసుకొని చేద్దాం. సో కేస్ 1. సో ఫస్ట్ కాలం కేస్ 1 అంటే ఫస్ట్ కాలం దీనికి లెఫ్ట్ సైడ్ ఏంటి x < 4/3కి లెఫ్ట్ సైడ్. సో x < 4/3, x వాల్యూ అంటే లీస్ట్ క్రిటికల్ వాల్యూ ఎంత 4/3 కదా, దానికి లెఫ్ట్ సైడ్ 4/3 లెఫ్ట్ సైడ్. అంటే ఈ లైన్ x = 4/3 లెఫ్ట్ సైడ్ చూస్తే ఆల్ 3 నెగిటివ్స్ ఉన్నాయి, అన్నీ కూడా నెగిటివ్స్ ఉన్నాయి. కాబట్టి మాడ్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది అన్నీ కూడా నెగిటివ్స్ వస్తాయి. సో -ఆఫ్ నెగిటివ్ కాబట్టి ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే 4/3 మెథడ్ 1లో ఏంటి 4/3కి లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ తీసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేసి అది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందో చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రాఫికల్ మెథడ్లో అలా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో 4/3కి లెఫ్ట్ సైడ్ చూస్తే ఆల్ 3 నెగిటివ్స్ ఉన్నాయి. అంటే వితౌట్ వెరిఫికేషన్ డైరెక్ట్గా మనం పాజిటివ్ నెగిటివ్ అనేది కరువు నుంచి మనం చెప్పేయచ్చు. కాబట్టి ఫస్ట్ వన్ ఏంటి నెగిటివ్ కాబట్టి నెగిటివ్ కాబట్టి ఏంటి -ఆఫ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా నెగిటివే కాబట్టి -ఆఫ్ x - 3 వస్తుంది. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు థర్డ్ వన్ కూడా నెగిటివే. సో కాబట్టి -ఆఫ్ 2x - 8 వస్తుంది. సో ఇప్పుడు అన్ని ఒక సైడ్ తీసుకొచ్చేసేయండి. సో -3x -(-4). సో ఇది -x -(-3 + 3) లెస్ దాన్ ఆర్ ఈక్వల్. సో ఇది కూడా ఒక సైడ్ తెచ్చేసుకుంటే అన్ని ఒక సైడ్ బెస్ట్. సో ఇది -8 వచ్చేస్తే ప్లస్ అవుతుంది అంటే +2x.
సో ఇది మైనస్ ఇంటూ -8 +8 లెఫ్ట్ సైడ్ వస్తే -8 అవుతుంది. సో రైట్ సైడ్ ఇంకేం మిగులుతుంది 0 ఉంటుంది. రైట్ సైడ్ మొత్తం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం కాబట్టి రైట్ సైడ్ 0 ఉంటుంది. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసేస్తే సో -3x -x -4x + 2x అంటే -2x వస్తుంది. సో -2x నెక్స్ట్ నెంబర్స్ యాడ్ చేస్తే 4 + 3 7 7 - 8 -1 వస్తుంది. -1 అనేది రైట్ సైడ్ తీసుకెళ్తే సో -1 ఉంది, రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే +1 అయిపోతుంది. సో ఇది ఇప్పుడు దీని నుంచి -2 డివైడ్ చేసేస్తే అప్పుడు x ఇన్ఈక్వాలిటీ మారుతుంది. నెగిటివిటీ డివైడ్ చేసాం కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారుతుంది. సో x ఏమొస్తుంది > -1/2 అవుతుంది. సో ఈ కేస్ 1 మరి ఇప్పుడు కేస్ 1 వచ్చిన ఆన్సర్ తీసుకోవచ్చు అంటే లేదు. ఏంటి దీనికి ఆ వచ్చిన ఆన్సర్కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సో ఇంటర్సెక్షన్ అంటే నెంబర్ లైన్ తీసుకోండి. సో లీస్ట్ వాల్యూ ఏంటి -1/2 నెక్స్ట్ 4/3. సో 4/3. సో ది యాజ్ పర్ కండిషన్ ప్రకారం ఏంటి x వాల్యూ <4/3 4/3కి లెఫ్ట్ సైడ్ 4/3కి లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ x <1/2 సో -1/2కి రైట్ సైడ్ -1/2కి రైట్ సైడ్. సో r ఈక్వల్ టు ఉంది కాబట్టి తిక్కు వస్తాం. సో ఇప్పుడు ఇంటర్సెక్షన్ రెండింటికి కామన్ ఆన్సర్ రాయాలి. సో ఏంటి కేస్ 1 ఆన్సర్ -1/2 ఇంక్లూడింగ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి -1/2. 4/3 అనేది పై లైన్లో ఉంది కానీ కింద లైన్లో హోల్ పడింది కాబట్టి 4/3 కింద లైన్లో లేదు, రెండిట్లో లేదు కాబట్టి తీసుకోవద్దు కాబట్టి ఓపెన్ బ్రాకెట్. ఇదేంటి కేస్ 1 ఆన్సర్. సో నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. సో కేస్ 2 ఏంటి సెకండ్ కాలం ఏంటి 4/3కి 3కి మధ్యలో. సో 4/3 అంటే x వాల్యూ 4/3కి 3కి మధ్యలో. సో పై దాంట్లో ఇంతకుముందు r ఈక్వల్ టు 4/3 దగ్గర ఇక్కడ r ఈక్వల్ టు రాయలే కాబట్టి ఇక్కడ రాసేయండి. అలాగే 3 దగ్గర కూడా రాసేద్దాం, లేదంటే 3 నెక్స్ట్ ఇంటర్వెల్లో రాసినా ఏం కాదు. సో ఇప్పుడు 4/3 to 3 అంటే ఈ కాలం. సో ఈ ఇంటర్వెల్లో మామూలుగా సెకండ్ మీద ఫస్ట్ మెథడ్లో ఏం చేసేవాళ్ళం ఈ మధ్యలో ఒక వాల్యూ ఏదో ఒకటి తీసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేసి ఆ ప్రతి వన్ని చెక్ చేసుకొని పాజిటివ్ నెగిటివ్ చెక్ చేసుకొని దాని ప్రకారం రాసేవాళ్ళు. ఇప్పుడు ఎటువంటి చెక్కింగ్స్ లేకుండా డైరెక్ట్గా రాసేయచ్చు. ఫస్ట్ వన్ మనం ఎటువంటి సబ్స్టిట్యూషన్ లేకుండా డైరెక్ట్గా యాజ్ పర్ కరువు ప్రకారం మనం ఏం చెప్పేయచ్చు ఇంటర్వెల్ ఫస్ట్ వన్ ఏంటి పాజిటివ్. సో ఫస్ట్ వన్ పాజిటివ్ కాబట్టి మాడ్ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది సో మాడ్ ఓపెన్ చేసేస్తే ప్లస్ అని రాసేయచ్చు పాజిటివ్ కాబట్టి. తర్వాత సెకండ్ వన్ ఏంటి సెకండ్ వన్ నెగిటివ్ చూసారు అక్కడ x-3 ఏంటి నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ ఉంది కాబట్టి సో -(x-3). సో -(x-3) అంటే అప్పుడు ఏంటి -x పెద్ద డైరెక్ట్ సింప్లిఫికేషన్ చేసినా ఓకే అంటే -x + 3 రాసినా ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ సో థర్డ్ వన్ కూడా ఏంటి నెగిటివే కాబట్టి -2x-8. సో -2x-8. సో అన్నీ ఒక సైడ్ తెచ్చుకోండి. సో 3x -4 -x -(-3). సో ఈ మైనస్ ఇటు వచ్చేస్తే +2x. నెక్స్ట్ -(-8) +8 కానీ +8 లెఫ్ట్ సైడ్ వస్తే -8 < 0. సో ఇప్పుడు ఏంటి 3x + 2x 5x - x ఎంత 4x. నెక్స్ట్ -4 + 3 ఎంత -1. సో -1 -8 -9 వస్తుంది. సో సో -9 అంటే అప్పుడు 4x < 9. సో x < 9/4. సో ఇప్పుడు ఈ వచ్చిన దానికి మనం కనుక్కున్న కండిషన్కి రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకుంటే అది కేస్ 2 ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం అంతా క్లీన్ చేసేద్దాం. ఫస్ట్ కేస్ 1 ఆన్సర్ రాసేసేయండి. కేస్ 1 ఆన్సర్ ఏంటి ఫస్ట్ కేస్ ఆన్సర్ -1/2, 4/3. -1/2, 4/3. 1/2 దగ్గర క్లోజ్ బ్రాకెట్ 4/3 దగ్గర ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ కేస్ 2 నుంచి ఆన్సర్ ఇంకా మనకు రాలేదు. సో రెండింటికి కండిషన్కి దీనికి రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సో ఇప్పుడు కేస్ 2 ఆన్సర్ ఏంటి దీనికి వచ్చిన రిజల్ట్కి ఇంటర్సెక్షన్ కామన్ పోర్షన్ తీసుకోవాలంటే జస్ట్ డ్రా ది నెంబర్ లైన్. సో 4/3 ఇంక్రీజింగ్ ఆర్డర్ నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయండి 3. నెక్స్ట్ 9/4 అనేది 3కి లెఫ్ట్ సైడా రైట్ సైడా 9/4 అంటే 2 పాయింట్ సంథింగ్ వస్తుంది కాబట్టి 2 పాయింట్ సంథింగ్ అంటే 3కి లెఫ్ట్ సైడే 4/3 కంటే మోర్ ఇదేమో 1 పాయింట్ సంథింగ్. సరి చూసుకోండి ఫ్రాక్షన్స్ వచ్చిన కొద్ది జాగ్రత్తగా ఉండండి. సో కరెక్ట్గా ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసేసాం. ఇప్పుడు ఏంటి అకార్డింగ్ టు కండిషన్ కేస్ 2 ప్రకారం కండిషన్ ఏంటి 4/3కి 3కి మధ్యలో ఇంక్లూడింగ్ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఇంక్లూడింగ్ 4/3 to 3. సో అయిపోయింది. నెక్స్ట్
ఇదేంటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9/4, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9/4. సో 9/4కి లెఫ్ట్ సైడ్. సో ఇప్పుడు ఏంటి ఇంటర్సెక్షన్. సో రెండింటికి కామన్ ఆన్సర్ ఏంటి ఇది. సో బోత్ లైన్స్ వచ్చిన ఆన్సర్. సో 9/4 అనేది చూడండి ఉంది కదా, ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి థిక్గా. ఇప్పుడు కేస్ 2 ఆన్సర్ ఏంటి 4/3కి ఇంక్లూడింగ్ 4/3 ఇక్కడ ఉంది కాబట్టి 4/3 నుంచి సో అప్ టు 9/4. సో 9/4 ఇక్కడ ఉంది కాబట్టి ఏంటి ఏ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. సో ఇది కేస్ 2 ఆన్సర్. ఇప్పుడు కేస్ 3కి వెళ్దాం. సో కేస్ 3 ఏంటి. సో 4/3కి 3కి మధ్యలో డిస్కస్ చేసాం, ఈ రెండు లైన్స్ మధ్యలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 లైన్స్ మధ్యలో డిస్కషన్ అంటే ఏంటి, ఈ లైన్ 3 ఆ లైన్ ఏంటి 4, అంటే 3కి 4కి మధ్యలో. సో 3 లెస్ దాన్ x లెస్ దాన్ 4. 3 దగ్గర ఆర్ ఈక్వల్ టు రాయక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రాసేసాం కాబట్టి అక్కడ రాయక్కర్లేదు. 4 దగ్గర ఇక్కడ రాస్తే రాయండి, లేదంటే నెక్స్ట్ కేసులో రాయండి. సో ఇప్పుడు ఈ కేసులో డిస్కస్ చేస్తే ఫస్ట్ వన్ పాజిటివ్, సెకండ్ వన్ పాజిటివ్, థర్డ్ వన్ నెగిటివ్. అంటే వితౌట్ సబ్స్టిట్యూషన్, వితౌట్ ఎనీ వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయకుండా డైరెక్ట్గా మనం చెప్పగలుగుతున్నాము. అంటే ఆ సింప్లిఫికేషన్ అంటే ఆల్మోస్ట్ మెథడ్ 1 మెథడ్ 2 సేమే, కానీ ఆ సింప్లిఫికేషన్ అనేది మీకు అవసరం లేకుండా ఎలిమినేట్ అయిపోతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటి ఫస్ట్ వన్ పాజిటివ్ కాబట్టి ఏంటి మాడ్ ఓపెన్ చేసేస్తే 3x - 4. సెకండ్ వన్ కూడా పాజిటివే కాబట్టి మాడ్ ఓపెన్ చేసేసేయండి x - 3. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు థర్డ్ వన్ ఏంటి నెగిటివ్ కాబట్టి ఏంటి సో -2x - 8. సో ఇప్పుడు ఇది 3x - 4 ఎంత సింప్లిఫై చేసేయండి పని అయిపోతుంది. సో ఎంత 3x + x ఎంత 4x -4 - 3 -7. నెక్స్ట్ -2x ఇటు వచ్చేస్తే +2x. సో నెక్స్ట్ మైనస్ ఇంటూ +8 మళ్ళీ లెఫ్ట్ సైడ్ వస్తే -8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 4x + 2x అంటే 6x - 15. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 6x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 అని తీసుకెళ్ళి తర్వాత డివైడ్ చేద్దాం. సో x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15/6. సో క్యాన్సిల్ అవుతుంది 3 తోటి. సో 5/2. సో x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5/2 వస్తుంది. సో x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5/2. సో ఇప్పుడు ఈ కండిషన్కి మనకు వచ్చిన ఆన్సర్కి ఇంటర్సెక్షన్. సో జస్ట్ డ్రా ది నెంబర్ లైన్. సో 3, 4, 5/2 ఎక్కడ ఉంటుంది 3కి లెఫ్ట్ సైడ్. 5/2 అంటే 2 పాయింట్ కదా, సో దీనికి లెఫ్ట్ సైడే ఉంటుంది. సో దీని నుంచి ఏంటి 3కి 4కి మధ్యలో ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అంటే ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి హోల్. నెక్స్ట్ ఇది x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5/2. సో 5/2కి లెఫ్ట్ సైడ్. సో ఇప్పుడు రెండు లైన్స్ వచ్చిన ఆన్సర్స్. రెండు లైన్స్ ఎక్కడ రాలి, ఇక్కడేమో ఈ ఇంటర్వెల్ ఈ లైన్ వచ్చింది, సెకండ్ లైన్ రాలి. ఇక్కడేమో సెకండ్ లైన్ వచ్చింది, ఫస్ట్ లైన్ రాలేదు. కాబట్టి కేస్ 3 నుంచి ఏంటి ఆన్సర్ నో ఆన్సర్. కేస్ 3 నుంచి నో ఆన్సర్. సో కేస్ 3 ఏంటి నో సొల్యూషన్. సో నెక్స్ట్ ఇప్పుడు కేస్ 4కి వెళ్ళిపోదాం. సో కేస్ 4 ఏంటి 4కి రైట్ సైడ్ ఆర్ ఈక్వల్ టు అనేది ఇంతకుముందు ప్రీవియస్ కేసులో రాయలే కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. 4కి రైట్ సైడ్ ఆల్ 3 పాజిటివ్స్ కాబట్టి మాడ్ ఓపెన్ చేసేస్తే అన్నీ కూడా ప్లస్లే. 3x - 4. సెకండ్ వన్ కూడా ఏంటి సో x - 3. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు థర్డ్ వన్ ఏంటి 2x - 8. సో 2x - 8. సో 3x + x 4x. సో -4 - 3 -7. నెక్స్ట్ 2x అనేది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. 2x లెఫ్ట్ సైడ్ వస్తే -2x. -8 లెఫ్ట్ సైడ్ వస్తే +8. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమి లేదు కాబట్టి 0. సో 4x - 2x 2x. -7 + 8 ఎంత 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 2x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. సో x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1/2. సో x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1/2. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్. సో రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే -1/2 ఫస్ట్ కనిపిస్తుంది కాబట్టి -1/2. తర్వాత ఏంటి 4. సో దీని నుంచి x > 4 అంటే 4కి రైట్ సైడ్ ఇంక్లూడింగ్. సో ఇంక్లూడింగ్ 4కి రైట్ సైడ్ ఇక్కడ ఏంటి x లెస్ దాన్ -1/2. -1/2కి లెఫ్ట్ సైడ్. సో లైన్స్ సపరేట్గా ఉండాలి, అంటే ఈ లైన్కి కొద్దిగా పైకో కిందకో ఉండాలి. ఇప్పుడు ఏంటి ఇంటర్సెక్షన్ అంటే బోత్ లైన్స్ వచ్చిన ఏరియా ఎక్కడ రాలేదు. కేస్ 4 నుంచి కూడా ఆన్సర్ ఏంటి నో సొల్యూషన్. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటి ఆన్సర్ కేస్ 4 నుంచి కూడా నో ఆన్సర్. సో నో సొల్యూషన్. ఇప్పుడు అన్నిటికీ యూనియన్ చేసేస్తే ఫైనల్ ఆన్సర్ ఏంటి ఆల్ కేసెస్కి యూనియన్. సో ఆల్ కేసెస్కి యూనియన్ చేసేస్తే ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది.
సో నెంబర్స్ రాసేయండి. అన్ని ఆన్సర్స్ నుంచి కనిపించిన ఆన్సర్స్ -1/2 కనిపిస్తుంది, 4/3 అంటే నెంబర్ లైన్ అయితే ఈజీగా ఉంటుంది, అంటే మిస్ అవ్వదు. సో ఫస్ట్ కేస్ 1 నుంచి ఏంటి -1/2కి 4/3కి ఇంక్లూడింగ్ -1/2, సో అప్ టు 4/3. 4/3 దగ్గర ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ 4/3 అనేది సెకండ్ లైన్లో వచ్చింది, ఇంక్లూడింగ్ 4/3. సెకండ్ లైన్లో ఏంటి ఇంక్లూడింగ్ 4/3. సో 4/3 నుంచి 9/4 వరకు. 9/4 దగ్గర ఏంటి క్లోజ్డ్ బ్రాకెట్. తర్వాత గేమ్ లేవు, నో సొల్యూషన్. ఇప్పుడు ఏంటి ఒక్క లైన్ వచ్చినా తీసుకుంటాం, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లైన్ కవర్ అయింది. 4/3 అనేది ఈ లైన్లో వచ్చింది, సెకండ్ లైన్లో వచ్చింది, అంటే ఇక్కడ -1/2 నుంచి 9/4 వరకు ఏమి మిస్ అవ్వలేదు. -1/2 నుంచి 9/4 ఇంక్లూడింగ్ 4/3 ఏదో ఒక లైన్లో వచ్చింది. 4/3 దగ్గర బ్రేక్ అయింది. 4/3 అనేది ఫస్ట్ లైన్లో మిస్ అయినా సెకండ్ లైన్లో వచ్చింది, కాబట్టి యూనియన్ కాబట్టి ఒక్క లైన్లో వచ్చినా కూడా తీసుకుంటాం. సో ఆల్ కేసెస్కి యూనియన్ చేయాలి, ఇంటర్సెక్షన్ కాదు. మనం ఇంతకుముందేమో కేసు 1 తీసుకున్న వచ్చిన ఆన్సర్, అంటే వచ్చిన ఆన్సర్ ఆ కేసులో ఉండాలి, అంటే కామన్ ఆన్సర్ తీసుకోవాలి. అంటే కేసు 1 చేసాం కదా, కేసు 1 చేసిందో ఒక ఆన్సర్ వచ్చింది, ఆ వచ్చిన ఆన్సర్ మనం ఏ కేసు తీసుకున్నామో వచ్చిన ఆన్సర్కి ఇంటర్సెక్షన్ చేసుకుంటే అప్పుడు ఈ ఆన్సర్ వచ్చింది. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఆ కండిషన్లో ఉండాలి, అంటే బోత్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, కాబట్టి అక్కడ ఇంటర్సెక్షన్. ఇక్కడ ఏంటి కేస్ 1 ఆర్ కేస్ 2 ఆర్ కేస్ 3, ఆర్ అనే మీనింగ్ వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ ఇక్కడైనా ఉండొచ్చు, లేదంటే ఇక్కడైనా ఉండొచ్చు, లేదంటే ఇక్కడైనా ఉండొచ్చు, లేదంటే ఇక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి ఆర్ అనే మీనింగ్ వస్తుంది, కాబట్టి యూనియన్ కాబట్టి ఆన్సర్ ఇది. సేమ్ ఇదే క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ కోసం కావాలంటే గ్రేటర్ దాన్ చేయండి, అలాగే ఈక్వల్ టు కూడా చేయండి.